ఖమ్మం జిల్లా 46వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రహదారుల శాఖ మంత్రిగా ఉండి నిధులను సత్తుపల్లి తీసుకుని వెళ్లారని అన్నారు. మున్నేరు బ్రిడ్జి కట్టడానికి ఆయనకి ఖమ్మం ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికుడు కాదన్న పువ్వాడ ఆయనను గెలిపిస్తే గెలిచిన తర్వాత కనిపించడని చెప్పారు. ఉద్దేశంతోనే మరి ఇవాళ మళ్ళీ వాళ్ళు వస్తా ఉన్నారు. మీరు అడగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీరు వస్తే ఖమ్మంలో మార్కెట్ తరలించకుండా ఉంటారా? మీ పాత ఎజెండా బయటికి రాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే మార్కెట్ని చీల్చి మద్దులపల్లి మార్కెట్కి ఇక్కడ ఉన్న మార్కెట్ నుంచి 16 కోట్ల రూపాయలు మీరు నిధులు తరలించిన విషయాన్ని కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఖమ్మంలో ఉన్న వ్యవస్థలు నిర్వీర్యం కావాలి. మీరు మాత్రం వాటన్నింటినీ పక్క తీసుకుపోవాలి. ఖమ్మంలో ప్రజలకు తాగునీరు వద్దు, ఖమ్మంలో ప్రజలకు కరెంట్ వద్దు, రోడ్లు వద్దు. మీ ప్రాంతాలు మాత్రం మీరు అభివృద్ధి చేసుకొని బాగా విరసిల్లాలి. అజయన్న గెలిస్తే అభివృద్ధి ముందుకు పోతుంది. అజయన్న వల్లనే అభివృద్ధి సాధ్యం. స్థానికేతలు వస్తే మళ్ళా అభివృద్ధి నిలిచిపోతుంది. కాబట్టి దయచేసి మా మిత్రులందరికీ 46 డివిజన్ మిత్రులందరికీ మీకు రిక్వెస్ట్ చేసి